మనకు అవుట్‌ఫిట్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే ఇదొచ్చేసి మనకు మోచేతి వరకు తీసుకున్నాం గదండీ ఎల్బో హ్యాండ్. మీకు కావాలంటే 3/4 పెట్టొచ్చు. ఒకవేళ పంజాబ్ డ్రెస్ గాని, టాప్స్ గాని, కుర్తీస్‌కి గాని మొత్తం చివరి వరకు ఫుల్ హ్యాండ్ లెంత్ తీసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ లుక్ అనేది ఉంటుందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదా టైలర్స్. ఈరోజు వీడియోలో సింపుల్ హ్యాండ్ డిజైన్ అయితే చూపిస్తానండి. ఈ హ్యాండ్ వచ్చి మీరు డ్రెస్సెస్ కానీ, కుర్తీస్ కానీ, లేదంటే బ్లౌజెస్ కూడా ఈ డిజైన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో బార్డర్ ఉన్న శారీస్కి అయితే ఇంకా పర్ఫెక్ట్ లుక్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను బార్డర్తోనే చూపిస్తాను. బార్డర్ ఒకవేళ లేకుంటే ఆపోజిట్ కలర్తో తీసేసుకోండి. ఫస్ట్ ఈ క్లాత్ ఓపెన్స్ అటువైపున ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకుంటాం కదా. తర్వాత హ్యాండ్ కట్ చేసుకోవడం కోసం ఫోల్డింగ్లో ఉన్న ఈ క్లాత్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కట్ చేసుకుంటాం. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు చంకబాంలో చిన్న జాయింట్ పడుతుంది కదా. సో నేను జాయింట్ లేకుండా క్లాత్ని ఇటువైపున ఫోల్డింగ్ అనేది చేస్తున్నానండి. సో ఈ ఈజీగా జాయింట్లు లేకుండా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీళ్ళకి తీసుకుంటున్న హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచులు. పైన కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 12 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, కరెక్ట్. ఇదిగోండి 12 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడే హ్యాండ్ డౌన్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి మీ నడుము లూజుని బట్టి హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకుంటారు. మన ఛానల్ని మీరు స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కాబట్టి హ్యాండ్ డౌన్ ఏ సైజ్ వాళ్ళకి ఎంత పెట్టాలి అనేది మీకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ ఏం చూపించట్లేదు. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కింద హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే మోచేతి వరకు హ్యాండ్ లెంత్ అనేది తీసుకున్నానండి. మోచేతి దగ్గర ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు. 11 ఇంచులో సగం మనకి ఎంత అవుతుంది? 5.5 ఇంచులు అవుతుంది. 5.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం చిన్న డిజైన్ పెట్టుకుంటామండి. దీనికోసం మనకి ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒక 4 లేదంటే 5 ఇంచుల వరకు తీసుకోవాలి. నేను ఒక 4 ఇంచులు అయితే ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంటున్నా డిజైన్ కోసం. ఇక్కడ నుంచి ఖర్చు కోసం మీ చాయిస్. 1.5 ఇంచ్ అయితే నేను ఖర్చు కోసం పెట్టేసిన. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత పై వైపున హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. ఈ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం చంక రౌండ్లో రెండో భాగాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న చంక రౌండ్ వచ్చేసి 14.5. దాంట్లో సగం 7.5 ఇంచులు పైన పెట్టుకోవాలి. 7.5 కింద టేప్ ఎడ్జ్ ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఖర్చు కోసం కింద ఎంత పెట్టినామో పై వైపున కూడా సేమ్ అదే మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకుందాం. ఇది నేను మోచేతి వరకు చూపిస్తున్నానండి. కుర్తీస్కి అయితే మొత్తం ఆ హ్యాండ్ ఫుల్ లెంత్ వరకు తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకుందాం. ఈ కర్వ్ షేప్ తీయడం రాని వాళ్ళు మన ఛానల్లో వీడియో ఉంది, చూసుకోవచ్చు. మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. హ్యాండ్ డిజైన్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మీరు యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత హ్యాండ్ డిజైన్స్ వేదా టైలర్స్ అని మీరు సెర్చ్ చేసినా కూడా చాలా వీడియోస్ వస్తాయి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పై వైపున చిన్న ఘాటు పెట్టేసుకుందాం. లోతు వచ్చేసి స్టిచ్ చేసుకునేటప్పుడు జాయింటింగ్ లోతు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కింద వైపున కూడా ఓపెన్ చేసేసుకుందాం. ఫోల్డింగ్లో ఉంది కదా. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద వైపు నుంచి 1.5 ఇంచు పైకి వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి లైట్గా ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ లైనింగ్ వరకు కట్ చేసుకుందాం. ఒరిజినల్ కూడా కట్ చేసుకోండి యాజ్ ఇట్ ఈస్గా. తర్వాత దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి ఇక్కడ మనం లైనింగ్ ఒరిజినల్ కట్ చేసుకున్నాం కదా. ఇవి చుట్టూ కూడా జాయింటింగ్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకోండి. ఇలా ఈ పీస్ వరకు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బార్డర్ని రెడీ చేసుకుందాం. అయితే మీకు ఇక్కడ బార్డర్ లేకుంటే ఆపోజిట్ కలర్ క్లాత్ ఒకటి తీసేసుకోండి. దాంతోపాటు ఒక బక్రం క్యాన్వాస్ తీసుకోండి. 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా బక్రం క్యాన్వాస్ ఒకటి తీసేసుకొని ఈ బక్రం క్యాన్వాస్ని ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఎడ్జ్ వైపున కుట్టు వేసుకోవాలి. తర్వాత ఈ బక్రం క్యాన్వాస్ వరకు ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ వరకు కుట్టు వేసుకోవాలి. మనకేంటంటే ఇది సన్నటి బార్డర్ అనేది ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండాలన్నమాట. ఇలా ఈ చివరన కుట్టు వేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా బార్డర్ రెడీ చేసుకొని దీని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా లైనింగ్ కూడా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో నుంచి అటువైపున ఇటువైపున సన్నటి కుచ్చులు పెట్టుకోవాలి. మనకి ఇక్కడ లూజ్ అంటే కుచ్చుల కోసం ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాం? 4 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. సో ఈ మధ్యలో నుంచి ఇటువైపున 4 ఇంచుల క్లాత్ అనేది తగ్గేలాగా సన్నటి కుచ్చులు పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ మధ్యలో నుంచి కూడా సన్నటి కుచ్చులు పెట్టుకొని ఒక 4 ఇంచుల క్లాత్ తగ్గిపోయేలాగా సన్నటి కుచ్చులు పెట్టేసుకుందాం. సో ఇది జస్ట్ చిన్నగా పెట్టుకోండి. ఒక 1/2 ఇంచు అట్లా ఫోల్డింగ్ చేసుకొని చిన్న కుచ్చులు అనేది పెట్టుకోండి. ఇదేంటంటే మీరు చిన్న కుచ్చులు పెట్టుకుంటే లుక్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. చాలా నీట్గా వస్తుంది.
ఒక హాఫ్ ఇంచ్ అట్లా మధ్యలో గ్యాప్ వదిలేసుకొని కుచ్చులు పెట్టుకోండి. ఇదిగోండి ఇలా కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి లూజ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి. మనకు రెండు వైపులో కూడా 1.5 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఖర్చు వదిలిపెట్టేసి కరెక్ట్ టేప్ని ఈ విధంగా చూసుకోండి. మనకి ఇదిగోండి కరెక్ట్గా 11 ఇంచులు వచ్చింది, లూజు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రా వస్తే అటువైపు ఇటువైపున కుచ్చులు వేసుకొని సరి చేసుకోండి. ఇలా కింది వైపున కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బార్డర్ పీస్ని తీసుకుందాం. ఈ బార్డర్ పీస్ని కరెక్ట్గా సగానికి ఫోల్డింగ్ చేసేసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బార్డర్ పీస్ని ఇదిగోండి కింది వైపు ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నప్పుడు కొంచెం మనకి ఇదిగోండి ఇక్కడ క్రాస్ వస్తుంది కదా, ఈ క్రాస్ ఉన్న చిన్న పీస్ని కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇదిగోండి ఈ బార్డర్ కూడా ఈ విధంగా రావాలన్నమాట. ఇలా వచ్చేలాగా చూసుకొని కరెక్ట్గా ఇదిగోండి షేప్ అనేది పర్ఫెక్ట్ ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చేలాగా చూసుకొని ఈ చివరిలో ఒకసారి గట్టి కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి కరెక్ట్గా షేప్ ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు దీని ఏంటంటే ఇదిగోండి పై వైపున రివర్స్ ఈ విధంగా తీసేసుకొని ఈ మధ్యలో పాయింట్ ఈ మధ్యలో రావాలన్నమాట. ఇలా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు ఈ పీస్ని ఇదిగో ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఎక్కడ వరకు వస్తుంది అనేది చూసుకొని ఇక్కడ నుంచి హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి కరెక్ట్గా ఈ కార్నర్ వరకు కుట్టు వేసేసుకొని నీడిల్ కిందికే ఉంచాలి. ఇప్పుడు పాదాన్ని పైకెత్తి ఈ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి, తిప్పేసుకోవాలి. ఈ విధంగా ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇటువైపున తిప్పేసుకొని కరెక్ట్గా ఇక్కడ కూడా సేమ్ హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఆ చివరి ఈ చివరి ఎక్స్ట్రా మిగిలింది కదా ఈ బక్రమ్ క్యాన్వాస్ పీసు, ఈ పీస్ వరకు కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి చివరిన ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి దీని విధంగా తిప్పేసుకుంటే కరెక్ట్ ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట. ఓకేనా. అయితే శారీలో వచ్చిన బార్డర్ ఉందనుకోండి, ఈ బార్డర్తో ఈ విధంగా రెడీ చేసుకుంటే ఈ బ్లౌజ్కి అనేది మంచి లుక్ అనేది ఉంటుంది. ఒకవేళ బార్డర్ లేదుకుంటే మీరు ఆపోజిట్ కలర్ పెట్టుకోండి, రన్నింగ్ కలర్ పెట్టుకున్నా కూడా అంత పర్ఫెక్ట్ లుక్ ఉండదు. ఆపోజిట్ కలర్ పెట్టుకుంటే అప్పుడు పర్ఫెక్ట్ లుక్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇక్కడ వరకు రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని మనకి ఈ చివరి నుంచి సైడ్ జాయిన్ చేసుకోవాలి. అంటే మనం నార్మల్గా బ్లౌజ్కి అటాచ్ చేసుకుంటాం కదా, బ్లౌజ్ సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ చివరి నుంచి కరెక్ట్గా 1.5 వెడల్పు వచ్చేలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి జస్ట్ దూరం కుట్టు వేస్తాను మీకు అవుట్ఫిట్ చూపించడం కోసం. నేను 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలా ఒక కుట్టు వేస్తాను. వేసిన తర్వాత మీకు చూపిస్తాను అవుట్ఫిట్ ఏ విధంగా వచ్చిందో. ఇలా ఇక్కడ వరకు కుట్టు వేసుకున్న తర్వాత ఈ బార్డర్ పైన ఇలా స్ట్రైట్గా పెట్టి కుట్టు వేసేసుకోండి. మీకు ఈ ఖర్చు అనేది ఎక్స్ట్రా బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి చూపిస్తాను. ఇదిగోండి బ్లౌజ్ సైడ్ జాయిన్ చేసుకునేసరికి మనకు అవుట్ఫిట్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే ఇది వచ్చేసి మనకు మోచేతి వరకు తీసుకున్నాం కదండి ఎల్బో హ్యాండ్. మీకు కావాలంటే 3/4 పెట్టవచ్చు. ఒకవేళ పంజాబ్ డ్రెస్ కానీ టాప్స్ కానీ కుర్తీస్కి కానీ మొత్తం చివరి వరకు ఫుల్ హ్యాండ్ లెంత్ తీసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ లుక్ అనేది ఉంటుందన్నమాట. సో చూసారు కదండి పర్ఫెక్ట్ ఏ విధంగా వచ్చిందో. సో చాలా ఈజీగా సింపుల్గా ఈ హ్యాండ్ డిజైన్ని ఎలా రెడీ చేసుకోవాలనేది చూసిరా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.